हो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च श्रुतो भुवनत्रयम्। हर हर महादेव। విశ్వావసు నామ సంవత్సరం యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు సనాతన ధర్మం ఆచరించేటటువంటి ఆధ్యాత్మిక భక్తులకు సభ్యులకు ఈ నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, అసలు విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఏమిటి, పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం అంటే తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది పండగ నాడు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదివి వినిపించేటటువంటి ఒక సాంప్రదాయం. ఉగాది తెలుగు సంవత్సరానికి మొదటి రోజు కావటంతో పాత సంవత్సరపు పంచాంగం మారిపోయి కొత్త సంవత్సరం పంచాంగం వాడుకలోకి వస్తుంది. వాడుకలోకి వచ్చిన కొత్త పంచాంగాన్ని పంచాంగకర్తలు, సిద్ధాంతులు, జ్యోతిష్యులు వంటి వారు ఎవరైనా సరే చక్కగా చదివి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులు, దేని పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, దేని పరంగా మనం వ్యాపారంలో కొన్ని వస్తువులు కొనవచ్చు కొనకూడదు అనేటటువంటి విషయాలు తెలుసుకొని ఉపయోగించుకునేటటువంటి ఒక సత్శాస్త్రం. శుభాశుభ ఫలితములు వివరించి వినిపిస్తారు సిద్ధాంతులు కానీ పండితులు కానీ. ఈ ఉగాది నాడు పంచాంగం వినడం వలన శుభకరమని, భగవదనుగ్రహ కారకమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఆ రోజు ప్రతివారు వినాలి. పంచాంగ శ్రవణం ద్వారా రానున్నటువంటి సంవత్సర కాలాన్ని గురించి ముందుగా తెలుసుకొని ఒక వార్షిక ప్రణాళిక వేసుకోవచ్చు. పంచాంగంలో సామాన్యులకు అర్థం కాని విషయాలు ఉండవచ్చు. వాటిని అర్థం చేసుకోవటానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ధార్మికపరమైనటువంటి సందేహాలను తీర్చుకోవటానికి పంచాంగ శ్రవణం చాలా అవసరం. పంచాంగ శ్రవణం ద్వారా సమయాన్ని, కర్మ ఫలితాలను ఇచ్చేటటువంటి దైవానుగ్రహం పొందొచ్చు. ఉగాది రోజు వేప పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు మన పెద్దలు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి మన భారతదేశంలో ప్రతి సభ్యులు ఏడాదిలో ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాల గురించి పనిగట్టుకొని వినటం ఎందుకు, అందరూ ఒక చోట కూడి పంచాంగాన్ని వినాల్సిన అవసరం ఏమిటి అంటే, ఒకరిని నొప్పించి నువ్వు పొందేటటువంటి ఆనందం కేవలం 3 రోజులు ముచ్చటే. శాస్త్ర పంచాంగం విని దానిని అనుసరించి సంవత్సరం మొత్తం నీకు పునాదిగా ఉంటుంది. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే శాస్త్ర అనుభవాన్ని బట్టి మనల్ని ప్రేమించే వారే అసలైనటువంటి సనాతన ధర్మం ఆచరించేటటువంటి వారు. దూరం దూరంగా వేసిన మొక్కలు కూడా పెరిగి పెరిగి పెద్దవై దగ్గరవుతాయి. శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రాన్ని మీరే చెప్పవచ్చు. ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానమే నేటి పంచాంగానికి పునాది అని చరిత్రకారుల యొక్క విశ్లేషణ. మనకు తెలిసిన ఖగోళ శాస్త్ర ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కవేసి వాటి ప్రకారం ఫలితాలను అంచనా వేయటమే పంచాంగం. ఈ పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం, ఈ యొక్క 5 భాగాలను వినటమే పంచాంగం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు ఆదివారంతో ప్రారంభం అవటం వల్ల ఈ సంవత్సరానికి రాజు రవి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి.
మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. రాజాది నవనాయకులలో 6 పాపులు, 3 శుభులు. పగటి కాలమందు సూర్యుడు ఆరుద్ర నక్షత్రమందు ప్రవేశించుట చేత. కాబట్టి ఈ ఉన్నటువంటి 9 ఆధిపత్యాలలో 6 ఆధిపత్యాలు పాపగ్రహాలకి వచ్చడం వల్ల కిందటి సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో కొన్ని సమస్యలను ప్రజలు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నారో, ఈ ఆదివారం నాడు విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవటంలో కూడా కొన్ని రాజకీయ సంక్షోభాలు, కొన్ని అంటువ్యాధులు, పోతే కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు, ఎందుకంటే ఆదివారం నాడు ప్రారంభం అవటం వల్ల కొన్ని ఉంటాయి. కాబట్టి ఏమిటంటే దీనికల్లా మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు గుళ్ళల్లో కానివ్వండి, ప్రతివారి ఇళ్లల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ దైవ కార్యక్రమాలు చేయటమే దానికి ఉపశాంతి. విశ్వావసునామ సంవత్సరంలో మనకి 2 గ్రహణాలు ఉన్నాయండి. ఆ 2 గ్రహణాలు కూడా చంద్రగ్రహణాలే. మొదటి చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు రాత్రి ప్రారంభం అవుతుంది. రెండవది 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం పాక్షికంగా కనపడుతుంది. అయినా కానీ చంద్రగ్రహణం కొంతవరకు కనపడుతుంది. కాబట్టి కొన్ని నియమాలు ఆచరించేటటువంటి వారు ఈ 2 గ్రహణాలకి కూడా ఆచరించక తప్పదు. మకర సంక్రమణ పురుషుడు ఏ వాహనం మీద వచ్చాడు అనేటటువంటిది కూడా తెలుసుకోవడం మనకి ఒక సాంప్రదాయంగా వస్తుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో పుష్యబహుళ ఏకాదశి రోజు అనగా 2026 జనవరి 14వ తేదీ బుధవారం రాత్రి 9:21 వరాహ వాహనం అంటే పంది వాహనం మీద ఈ మకర సంక్రమణ పురుషుడు వస్తున్నారు. కాబట్టి మకర రాశిలోకి ప్రవేశం. ఇకపోతే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, 14 వ్యయం. మీనరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం. ఓకే. పోతే మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. కన్యారాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ విధంగా రాశి ఫలితాలు కొన్ని వీటి ప్రకారంగా జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో 9 పాదాలు ఉంటాయి.
ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ ఏంటంటే పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు చెప్పాలి కాబట్టి చెప్పడమే తప్ప దీని ప్రకారం పూర్తిగా జరగకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 3 నక్షత్రాలు కలిస్తే కానీ ఒక రాశి కాదు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. ఇది గ్రహించాలి. ఇకపోతే రాశి ఫలితాలలోకి వస్తే మేషరాశి వారికి 2025 మార్చి 29 నుండి ఏలినాటి శని 7.5 సంవత్సరములు ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక చోట నుంచి ఒక చోటకి స్థానచలనాలు ఎక్కువగా జరుగుతాయి. ఉపయోగం లేని చోటకి స్థానచలనాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని స్థిర చరాస్తుల యొక్క అమ్మకాలు అవి జరుగుతూ ఉంటాయి. పోతే ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందుకని మేషరాశి వారు నీలం రాయి ఉంగరం పెట్టుకోవటం సదా మంచిది. ఎందుకంటే 2025 మార్చి దగ్గర నుంచి 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు శివాభిషేకం, శివ అష్టోత్తర నామాలు, శివునికి సంబంధించినటువంటివి ఎక్కువగా చేస్తూ ఉండండి. కొంత ఏలినాటి శని కంట్రోలింగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2029 మార్చి కంటే మార్చిలో శని మంచి బలమైనటువంటి స్థానంలోకి వెళ్తాడు. కాకపోతే మే 15వ తారీఖున గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. ఏ రోజైతే మారతాడో ఆ రోజు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ పుష్కరాలు ఆచరించేటటువంటి వారు కూడా ఆచరించండి. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో కానివ్వండి, 2025 మార్చి దగ్గర నుంచి 2025, 26, 27 కనీసం సగభాగం వరకు కూడా వీరు శుభకార్యాలు చేయటానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి స్థానానికి వెళ్ళేటటువంటి లక్షణాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం పెట్టనటువంటి వాళ్ళు పెట్టేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాలు పెట్టినటువంటి వారికి మంచి అభివృద్ధి కనబడుతోంది. కాబట్టి వృషభ రాశి వారు నూతన ఉద్యోగాలలో ప్రమోషన్లు, స్థిర చరాస్తులు కొనటానికి కానివ్వండి, వాహనాలు కొనటానికి కానివ్వండి, పోతే నూతన ఉద్యోగాల్లో చేరటానికి కానివ్వండి, పోతే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి స్త్రీలకు పురుష సంతానం కలగటానికి కానివ్వండి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే ఈ విధంగా వృషభ రాశి వారికి 2.5 సంవత్సరాలు మంచి ఉపయోగకరంగా ఉన్నది. పోతే మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి మే 15వ తారీఖు నుండి గురువు రాశిలోకి రావటం వలన శని దశమ స్థానంలో సంచారం చేయటం వలన దగ్గర బంధువుల యొక్క మారకం జరగటానికి అవకాశాలు ఉంటాయి. పోతే ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో విద్యార్థులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొన్ని చికాకులు, కొన్ని టెన్షన్లు వస్తాయి. కాబట్టి వాహనాలు ఉపయోగించేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఏది ఏమైనప్పటికీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు దైవ కార్యక్రమాలు చేస్తూ ఉండండి. చేస్తూ ఉండటం వలన మీకు కొంత ఈ గురుగ్రహం యొక్క, రాహుగ్రహం యొక్క, కేతుగ్రహం యొక్క కొన్ని దోషాలు తగ్గుతాయి. శుభ ఫలితాలు పొందగలరు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి మార్చి 29వ తారీఖుతో ఏలినాటి అష్టమ శని తొలగిపోతుంది. కాకపోతే ఈ తొలగిపోవటం వలన వీరు శుభకార్యాలు నిర్వహించడానికి కానివ్వండి,
వ్యాపారాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి కానివ్వండి, వివాహాది శుభకార్యాల్లో నిర్వహించడానికి కానివ్వండి, లేదా శుభ సంబంధమైనటువంటి ఖర్చులు పెట్టడానికి కానివ్వండి, స్థిర చరాస్తులు కొన్ని క్రయ విక్రయాలు జరగడానికి కానివ్వండి కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. పోతే నూతన వ్యాపారాలు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎంత వచ్చినా కానీ బూడిదలో పోసిన పన్నీర్లాగా ఆగదు. ఆదాయం 10 రూపాయలు ఉంటే వ్యయం 50 రూపాయలు అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని దైవ కార్యక్రమాలు మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవునికి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసుకుంటే మీకు కొంత ఉపశాంతి ఉండి మీకు కొన్ని చెడు కార్యక్రమాలు జరగకుండా మంచి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ గతించిన సంవత్సరం కంటే కర్కాటక రాశి వారికి జరగబోయేటటువంటిది బాగున్నది. శుభం. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు నుండి అష్టమ శని 2.5 సంవత్సరములు ప్రారంభం కాబోతోంది. అయితే ఏంటంటే ఈ అష్టమ శని ప్రారంభం అవటం వలన వ్యాపారాల్లో చికాకులు, విద్యార్థులు కొద్దిగా విద్యాస్థానంలో బాగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ స్థానంలో కొన్ని అకారణ కలహాలు, పోతే మీరు ఏదన్నా స్థిర చరాస్తులు అమ్మకానికి పెడితే మీకు తగినటువంటి రేటు రాకపోవటం, కొన్ని అకారణ కలహాలు, పోతే వాహనం పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే అష్టమ శని ప్రారంభమైనప్పటికీ సింహరాశి వారికి మే 15వ తారీఖు నుండి గురువు లాభస్థానంలోకి రావటం వలన ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎదురీదుకొని రాగలుగుతారు. కాబట్టి ఆర్థికంగా గురువు లాభస్థానంలో ఉండటం వలన మీకు కొన్ని ఉపయోగాలు, కొన్ని లాభదాయకమైనటువంటి పనులు కలుగుతూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు పురుష సంతానం కలగడానికి అవకాశం ఉన్నది. పోతే ఉద్యోగంలో కూడా మీకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. పోతే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు, వ్యాపారంలో కొంత అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు శని అష్టమంలోకి రావటం వలన శివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తే అంత మంచిది. శుభం. కన్యారాశి వారికి గురువు దశమ స్థానంలోకి రావటం వలన ఉద్యోగ స్థానంలో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శని సప్తమ స్థానంలోకి రావటం వలన మార్చి 29వ తారీఖు నుండి స్త్రీలకి కానీ పురుషులకు కానీ వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా సానుకూలంగా జరుగుతాయి. వీరికి ఉద్యోగ స్థానాలలో కూడా శని గురువు కొంత బలంగా ఉండటం వలన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. విలాస వస్తువుల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పోతే కన్యారాశి వారు ఏది ఏమైనప్పటికీ ఈ 2.5 సంవత్సరాలు వారికి మంచి ఉపయోగకరంగానే ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడగలరు. వ్యాపారంలో కూడా నూతన వ్యాపారాలు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోతే ఈ కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా విద్యాపరంగా బాగానే ఉంటుంది. కాకపోతే అనుకున్నంత పర్సంటేజ్ రాకపోయినప్పటికీ మొత్తం మీద విద్యాస్థానంలో బాగానే లాగుతారు. కాబట్టి ఏంటంటే స్త్రీలు కూడా కొంత ప్రోత్సాహకరంగానే ఉంటుంది. పోతే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కన్యారాశి వారికి 2.5 సంవత్సరాలు కూడా విశ్వావసునామ సంవత్సరం కూడా బాగానే ఉన్నది అని చెప్పచ్చు. తులారాశి వారికి జరిగిన క్రోధీనామ సంవత్సరం చాలా చికాకులు టెన్షన్లుగా ఉన్నది. అయితే మే 15వ తారీఖు నుండి గురువు అష్టమ స్థానంలోంచి నవమ స్థానంలోకి సంచారం మొదలవుతుంది. కాకపోతే శని రోగస్థానంలోకి 2025 మార్చి 29వ తారీఖున రోగస్థానంలోకి వెళ్ళటం వలన కొన్ని మీరు అప్పులు ఇచ్చినటువంటి అప్పులు కొన్ని సమస్యలకి దారితీస్తాయి. కొన్ని చికాకులు టెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
కొంత వాహనాలు జాగ్రత్తగా ఉపయోగించండి. పోతే ఫైనాన్స్ విషయంలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించకండి. కుటుంబ స్థానంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మీరు సర్దుకొని పోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శని రోగస్థానంలోకి వెళ్ళటం వల్ల కొన్ని అకారణ కలహాలు, మీరు ఫైనాన్స్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించద్దు. వాహనాలు కూడా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండండి. పోతే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమస్యలు మాత్రం వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని దాటడానికి మీరు ప్రతిరోజు శివ అష్టోత్తరనామాలు, శివ సహస్రనామాలు, శివునికి సంబంధించినవి ఎక్కువగా చేస్తే శని కంట్రోలింగ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తులారాశి వారికి పర్వాలేదు. కొన్ని దైవ కార్యక్రమాల వలన గ్రహబలం తగ్గి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఉపయోగం లేని చాటకి స్థానచలనాలు జరుగుతాయి. కొన్ని అకారణ కలహాలు వస్తాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మంచి జరుగుతుంది. శుభం భవతు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి గురు సంచారం మే 15వ తారీఖు నుండి మిథున రాశిలోకి సంచారం ప్రారంభమవుతోంది. అంటే అష్టమ స్థానంలోకి శని సంచారం జరగటం వలన పెద్దవారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. యువకులు ఉద్యోగం చేసేటటువంటి వారికి కొన్ని ఉద్యోగంలో అంతరాయాలు, కొన్ని చికాకులు, కొన్ని టెన్షన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనాలు ఉపయోగించేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకపోగా వారితో కొన్ని కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే శని పంచమ స్థానంలో సంచరించడం వలన రాహుకేతువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో సింహరాశిలో సంచరించడం వలన కొన్ని సమస్యలు వచ్చినా కానీ మీరు సర్దుకొని పోగలిగేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది. కాకపోతే ఏది ఏమైనప్పటికీ మొత్తం జాతకంలో గురువు బలహీనం అవ్వటం వలన మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని శస్త్రచికిత్సలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహనాల మీద వెళ్ళేటటువంటి వారు కొన్ని జాగ్రత్తలు వహించాల్సిందే. ఔషధ సేవ తప్పదు. కొన్ని కుటుంబ కలహాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోతే మీరు ఎంత సంపాదించినా కానీ బూర్జలో పోసిన పన్నీర్లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వృద్ధులు కొద్దిగా ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ విషయంలో మాత్రం మధ్యవర్తులు పెట్టుకొని మీరు ఎవరికి ఇవ్వద్దు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మీరే జాగ్రత్త పరచుకోండి. పోతే వ్యాపారంలో చికాకులు వస్తాయి. పోతే విద్యార్థులకు కూడా చదివింది గుర్తుండకపోవటం, గుర్తున్నది రాయలేకపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ విశ్వావసునామ సంవత్సరం అంటే 2026 మే వరకు కూడా గురువు బలహీనంగా ఉండటం వలన కొన్ని సమస్యలు వస్తాయి. వాటికి మీరు దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. తర్వాత గురువు మారంగానే మళ్ళీ తర్వాత పీరియడ్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. మీరు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళగలుగుతారు. దైవం కూడా మీకు సహకరిస్తుంది. శుభం భవతు. ధనస్సు రాశి వారు, ఈ ధనస్సు రాశి వారికి అర్ధాష్టమంలో షష్టగ్రహ కూటమి, తదుపరి 2025 మార్చి 30వ తారీఖు 6:42 దాకా షష్టగ్రహ కూటమి ఉన్నది. ఆ షష్టగ్రహ కూటమి ఉండటం వలన కొద్దిగా ధనుర్రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించండి. అయితే గురువు సప్తమ స్థానంలోకి వెళ్ళటం వలన మీకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ స్థానంలో అనుకూలంగా ఉంది. వ్యాపార స్థానంలో అనుకూలంగా ఉంది. వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. పోతే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వృత్తి ఉద్యోగ స్థానాలలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ధనుర్రాశి వారికి
ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధనుర్రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం, కాకపోతే అర్ధాష్టమ శని ప్రారంభం అవ్వటం వలన 2025 మార్చి 29వ తారీఖున మీరు కొద్దిగా రోజు సాయంత్రం పూట 6 to 7:30 లోపల శివాలయంలో శివ దర్శనం చేసుకుంటూ ఉండండి. అర్ధాష్టమ శని కొంత కంట్రోలింగ్ ఉంటుంది. కాకపోతే గురువు బలంగా ఉన్నప్పుడు అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఏంటంటే అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ గురువు బలంగా ఉన్నారు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ సర్దుకొని పోగలుగుతారు. ఓకే, ఏది ఏమైనప్పటికీ ధనుర్రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం మంచి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. శుభం. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖుతో ఏలినాటి శని తొలగిపోతుంది. ఇవి తొలగిపోవటం వలన వీరు మా వృత్తి ఉద్యోగ స్థానాలలో మంచి అభివృద్ధిలో నడుస్తారు. పోతే కుటుంబ స్థానం అభివృద్ధి చెందుతుంది. పోతే అందరితో వీరికి పరిచయాలు బాగా జరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అభివృద్ధి జరుగుతుంది. నూతన వ్యాపారాలు పెడతారు. పోతే పెట్టిన వ్యాపారాలు బాగా ఉంటాయి. మంచి అభివృద్ధి పదంలో నడుస్తాయి. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ 7.5 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మీరు సముద్రంలో ఎదురుకుంటూ వచ్చారు. కాబట్టి 2025 మార్చి 29వ తారీఖున మీరు ఒడ్డుకు వచ్చేస్తారు. అక్కడి నుంచి మీకు అన్ని కార్యక్రమాలలో విద్యార్థులకు కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, సినీ రంగ ప్రముఖులకు కానివ్వండి, పోతే సామాన్య వ్యక్తులకు కానివ్వండి, అందరికీ కూడా ఇంతకు ముందు కంటే కూడా ఆర్థికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మంచి అభివృద్ధి పదంలోనే నడుస్తారు. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం బాగానే ఉంటుంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఏలినాటి శనిలో 3వ భాగం 2025 మార్చి 29వ తారీఖు నుంచి మొదలవుతోంది. 25, 26, 27 జూన్, జూలైల వరకు ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని చివరిలో ఉన్నది. కాబట్టి ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తల్లిదండ్రుల మీద చూపిస్తూ ఉంటుంది. మీకు ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది. కుటుంబ కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వాహనాల పరంగా చాలా జాగ్రత్తలు వహించాలి. మీరు డబ్బులు ఇచ్చి కొన్ని కోర్టు వ్యవహారాలు, పోలీసు వ్యవహారాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ విషయంలో కూడా కొన్ని అకారణ కలహాలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో. కాబట్టి ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు అడ్జస్ట్మెంట్ అయిపోయి వెళ్ళటానికి చూడండి. మీరు కనుక రివర్స్గా సమాధానం చెప్తే చిలికి గాలివాన అవుతూ ఉంటుంది. వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. పోతే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. వృద్ధులు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. యువకులు కానివ్వండి, వీరు వాహనాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య రీత్యా వ్యాపార విషయంలో వ్యాపారం ఉండదు, ఆ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇవ్వకండి. ఉన్నటువంటి వ్యాపారం క్యాష్తోనే చేసుకోండి. ఫైనాన్స్ డీలింగ్స్లో ప్రతి వ్యక్తులు, చిన్నవాళ్ళు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకొక 2.5 సంవత్సరాలు కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే హిందూ మహాసముద్రాన్ని ఈది పక్కకు వచ్చేస్తారు. కాకపోతే విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి కొద్దిగా గురువు బాగుండటం వల్ల కొంతవరకు కంట్రోలింగ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కుంభరాశి వారు అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, హోమాలు ఇవి కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనండి. దైవ బలం వలన గ్రహ బలం తగ్గి మంచి ఫలితాలు పొందగలుగుతారు. శుభం భవతు. మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం అయిపోయి రెండో భాగంలోకి, అంటే మొదటి 2.5 సంవత్సరాలు అయిపోయి రెండో 2.5 సంవత్సరాలలోకి ప్రారంభమవుతున్నారు. కాబట్టి వృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి మీరు కూడా వాహనాల పరంగా కొంత జాగ్రత్త వహించాల్సిందే. వివాహ విషయంలో
మీకు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. కానీ వివాహం అయిన తర్వాత కొన్ని చికాకులు, కొన్ని టెన్షన్లు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కూడా అడ్జస్ట్ చేసుకెళ్ళండి. కాకపోతే ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మీనరాశిలోనే శని సంచారం జరగటం వల్ల కొన్ని చికాకులు, టెన్షన్లు పడక తప్పదు. ఎందుకంటే గురువు అర్ధాష్టమంలో నడుస్తున్నాడు. గురువు కూడా బలహీనం అవ్వటం వలన మీనరాశి వారు విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కానివ్వండి, చలనచిత్ర రంగ పరంగా కానివ్వండి, లేదా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ విషయంలో మధ్యవర్తిగా అసలు వ్యవహరించద్దు. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న అకారణ కలహాలు వస్తాయి. వచ్చినప్పటికీ మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. శాస్త్రం తెలుసుకొని ప్రయోజనం లేదు. తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీరు శాస్త్రాన్ని మీరు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే మీనరాశి వారు వ్యాపారాల రీత్యా కానివ్వండి, ఉద్యోగాలలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బ్రేక్స్ వస్తాయి. ఆ వచ్చేటటువంటి బ్రేక్స్ మళ్ళీ ఇంకొక ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం, ఆ ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎక్కువ అవుతాయి. కొన్ని గైనకాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పోతే దీర్ఘ వ్యాధుల వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు పెద్దలు. కాబట్టి అన్ని విషయాలలో కూడా మీనరాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడైతే ఏలినాడు శని ప్రభావం ఎక్కువ అవుతుందో, గురువు కనుక బలహీనం అయ్యాడో, మీరు శివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి గురువుకి సంబంధించినటువంటి శ్లోకం రోజు 54 సార్లు పారాయణ చేయండి. చేస్తే మీకు లింగాష్టకం, బిల్వాష్టకం, శివపంచాక్షరి స్తోత్రం, శివ అష్టోత్తర నామాలు, లేదా సాయంత్రం 6 గంటల నుంచి 7:30 సమయంలో ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. అప్పుడు ఏలినాడు శని యొక్క ప్రభావం మీ మీద తగ్గి ఉత్తమ ఫలితాలు పొందుతారు. కాకపోతే నేను మంచి ఏ విధంగా అయితే చెప్తామో చెడు కూడా ఆ విధంగా చెప్తే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉన్నది అని చెప్పారనుకోండి, మీరు సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలు తినడానికి చాలా దూరంగా ఉంటారు. అప్పుడు మీకు షుగర్ తగ్గేటటువంటి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా పంచాంగ శ్రవణంలో కూడా మీరు మంచి చెడులు నిర్మోమాటంగా కనుక తెలుసుకున్నట్లయితే ఆ చెడుకు మీరు కొన్ని ఉపశాంతులు చేసుకునేటటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి చెడును ఏ విధంగా అయితే మీరు ఇచ్చేస్తారో మంచిని చెడుని రెండూ కూడా సమానంగా తీసుకొని దానికి చెడు కనుక ఉన్నట్టయితే దానికి ఉపశాంతులు చేసుకొని మీరు ఆ చెడుని దాటడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కాశీనాథం సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3, పీజీ ఇన్ ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బాంబే. శుభం భవతు, శుభం భవతు. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా సఫలమయ్యి దేశం కూడా సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.